తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లం రాజు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతిలో 590కి పైగా మార్కులు సాధించిన 12 మంది విద్యార్థులకు ఆయన స్వగృహం నందు అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది. 12 మంది విద్యార్థులకు పూలమాలలు, దుస్సాలువాలు కప్పి ఘనంగా సత్కరించి మెమంటోలతో పాటు నగదు ప్రోత్సాహంను గంధం పల్లం రాజు, గణేష్లు అందజేసి అభినందనలు తెలియజేశారు. భారతదేశ చరిత్రలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఫొటోస్ యాడ్ వేయడం మొదటిసారి సంచలన మార్పును తీసుకుని వచ్చిన ఘనత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దక్కుతుందన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకుని వచ్చి కార్పొరేట్ పాఠశాలలు కంగు తినేలా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో చిక్కాల గణేష్, పేరూరు విజయలక్ష్మి, చిక్కాల రాంబాబు, మోకా సుబ్బారావు, అబ్బిరెడ్డి చంటి, గండి స్వామి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మన అంబేద్కర్ కోనసీమ జిల్లా రాష్ట్ర స్థాయిలో మన కోనసీమ జిల్లా స్టూడెంట్స్ మరి మొదటి స్థానం రావడం మనందరికీ చాలా ఆనందదాయకం. మరి ఈరోజు 500 దాటి అందరికీ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ 590 మార్కులు దాటి వచ్చిన 12 మంది స్టూడెంట్స్ ని ఎంపిక చేసి వాళ్ళకి సన్మానించడం, అభినందించడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి విద్యార్థులు అభినందిస్తే ఇంకా ప్రోత్సాహంతో ముందుకెళ్తారనే మంచి ఉద్దేశంతో మా టీచర్లు కానీ, మా నాయకులు గణేష్ గారు కానీ అందరూ సలహాల మేరకు అందరినీ అభినందించడం జరిగింది. ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారకులైన ఉపాధ్యాయులకు కానీ, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన రాష్ట్రం బాగుండాలంటే విద్యార్థులు మంచి చదువులు చదివి పై స్థాయికి రావాలి. మంచి స్థాయి విద్యార్థులు చదువుకుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అన్న మంచి ఆలోచనతోటి మరి మన నారా లోకేష్ గారు ప్రభుత్వ స్కూళ్ళన్నీ ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా మంచి డెవలప్ చేసి అన్ని సౌకర్యాలు కల్పించి ఆయన ఏర్పాటు చేసినందుకు దానికి నిదర్శనంగా ఈరోజు ఆ ఫలితం అందరూ 590 మార్కులు పైచీలకు వచ్చిందంటే మరి నారా లోకేష్ గారిని మనం అందరూ అభిమానించాలని ఈ మీడియా మిత్రుల ద్వారా అన్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే నారా లోకేష్ గారు అంత ముందు చూపున్న వ్యక్తి. విద్యార్థులు రేపు మన భవిష్యత్తుకు పునాదనే ఆలోచనతో మరి ఇంత మంచి కార్యక్రమం చేయటం, అలాగే దాన్ని అనుసరించి మన స్టూడెంట్స్ అందరూ కూడా ఫాలో అవటం, ఇంకా మన విద్యార్థులందరూ కూడా రేపు జిల్లా స్థాయి కాదు రాష్ట్ర స్థాయిలో కూడా మన అంబేద్కర్ కోనసీమ జిల్లాని రాష్ట్ర స్థాయిలో కూడా నిలబెట్టాలని ఒకసారి కోరుకుంటూ ఈ అవకాశం మన ప్రభుత్వం, మన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన నారా లోకేష్ గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.